ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. సో నా డైలీ పోర్షన్స్లో, నా పర్సనల్ బైబిల్ స్టడీలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన వాక్య భాగాల్ని ఈరోజు వాక్య భాగంగా మరి నేను మీతో చెప్తా ఉన్నాను. మనం చూస్తే గనుక నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, యు హ్యావ్ టు నో. మనం క్రైస్తవులంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, దేవుడు మనకు ఒక స్థానాన్ని, ఒక పొజిషన్ ఇవ్వకముందు ఖచ్చితంగా ఆ పొజిషన్ కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రిపరేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎవరిని ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. డైరెక్ట్గా ఎవరిని సింహాసనం మీద కూర్చుండబెట్టడు. ఆ సింహాసనాన్ని కూర్చుండబెట్టక ముందు దెర్ ఇస్ అ లాట్ మోర్ ప్రిపరేషన్. చాలా ప్రిపేర్ చేస్తారు ప్రభు మనల్ని. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, మరి ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత కన్నీరు కారుస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇట్స్ నాట్ లైక్ ఇన్వాల్వింగ్ ఎట్ ఆల్. దేవుడు ఎందుకో అసలు ఏమీ జోక్యం చేసుకోవట్లేదు. దేవుడు ఎందుకో మౌనంగా ఉన్నాడు. ఆయన నుంచి జవాబే రావడం లేదు. ఎప్పుడు జోక్యం చేసుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటే కనుక మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది. హయ్యర్ హిస్ థాట్స్ ఆర్, చాలా ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. అయితే ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టక ముందు గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. ఆయన మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నారు. హీఈస్ ప్రిపేరింగ్ అస్. మరి మనం చూస్తే కనుక యోసేపుని దేవుడు డైరెక్ట్గా ఐగుప్తు దేశానికి మరి ఒక టాప్ పొజిషన్లో ప్రధానిగా దేవుడు ఏమీ చేయలేదు. ముందు చాలా ప్రిపరేషన్ గుండా చాలా నల్లగొట్టి తర్వాత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మోషే గారిని డైరెక్ట్గా నాయకుడిగా చేయలే. దెర్ ఈజ్ ఎ ప్రిపరేషన్. చాలా ప్రిపేర్ చేశాడు ప్రభు. అరణ్యంలో 40 years మరి ప్రిపేర్ చేసి నాయకుడిగా చేశాడు. దావీద్ గారిని కూడా ప్రిపేర్ చేశాడు ప్రభు. బైబిల్లో వాట్ నాట్ ఎవరి కొరకు మనం తీసుకున్న దెర్ ఈజ్ ఎ ప్రిపరేషన్. రాత్రికి రాత్రి రాజైపోయిన వాళ్ళు లేరు. హీ ప్రిపేర్డ్ దెమ్ ఎ లాట్. వాళ్ళని సిద్ధపరిచి తర్వాత వారి కొమ్మును పైకెత్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకుంటా ఉన్నావేమో. దేవుడు పక్కన పెట్టేశాడు అనుకుంటా ఉన్నావే. దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటా ఉన్నావేమో. నౌ హీస్ టెల్లింగ్ టు యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ యూ. ఆయన నీ కొరకు దాచించిన మేలు కొరకే, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన సింహాసనం కొరకై, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన ఆలోచనలు మన జీవితాల్లో నెరవేర్చట కొరకు గాడ్ ఇస్ ప్రిపేరింగ్ అస్. దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది పరిస్థితుల ద్వారా కావచ్చు, మనుషుల మాటల ద్వారా కావచ్చు. హిస్ మోల్డింగ్ అస్. ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సంపూర్ణంగా మనం ప్రిపేర్ అయిపోయిన తర్వాత, మనం పూర్తిగా సిద్ధపరచబడిన తర్వాత దేవుడు తీసుకెళ్ళి మన కొరకు ఆయన నియమించిన ఆ స్థలంలో, ఆ వ్యక్తుల ఎదుట, ఆ సింహాసనం మీద ఆయన మనల్ని కూర్చుండబెడతాడు. సో వరీ నాట్. హృదయపూర్వకంగా నన్ను సిద్ధపరచు ప్రభా, ఇంకేమేమి ఉన్నాయో ఇంకా నన్ను సిద్ధపరచు, నన్ను మలచమని దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.